అఘోరి శ్రీనివాస్ వర్షిణీలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రాంతంలో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. అఘోరి శ్రీనివాస్ వల్ల ఒక సినీ నిర్మాత కూడా మోసపోయారని, మొదట భార్య రాధిక ఇచ్చిన కంప్లీట్తో వర్షిణి తల్లిదండ్రులు తన కుమార్తెను మోసం చేసి మాయమాటలు చెప్పి తీసుకెళ్లారని కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేస్తే వీళ్ళిద్దరూ ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రాంతంలో దొరికారని తెలుస్తుంది. వీళ్ళిద్దరిని హైదరాబాద్కు తీసుకున్నట్లు తెలుస్తుంది. అఘోరి వర్షిణీలు ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు అక్కడ చేరుకొని స్థానిక పోలీసులతో వారిని అదుపులోకి తీసుకున్నారు. రెండో భార్య రాధిక ఫిర్యాదు మేరకు అఘోరుపై మరిన్ని తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక మహిళా సినీ నిర్మాతను పూజల పేరుతో భారీగా డబ్బులు తీసుకొని మోసం చేశాడనేది కూడా తెలుస్తుంది. ఎట్టకేలకు పోలీసుల్లో వలయంలో చిక్కిన అఘోరి శ్రీనివాస్, లేడీ అఘోరి శ్రీనివాస్, బీటెక్ చదివిన శ్రీవర్షిణీలు హైదరాబాద్కు తీసుకొచ్చే పనిలో పోలీసు వాళ్ళు ఉన్నారు.